బస్సులో వస్తున్నా. దూరం ఉంటే సౌండ్ మంచి రాదు, మన దగ్గర మైకులు లేవు కాబట్టి. ఏడికెళ్ళి మొదలెట్టాలని తెలియదు కానీ చెప్తా, కొన్ని చెప్తా, అన్నీ చెప్పాను. కరెక్ట్ 17 సంవత్సరాల కింద అనుకుంటా, 17 అయిందో 16 అయిందో తెలియదు కానీ అప్పట్లో నాకు 10,000 సంపాదించడానికే ఎన్ని రోజులు పట్టింది, 4 నెలలు పట్టింది. బొంబాయి పూణేలో పోయి సంపాదించుకొని వచ్చిన. సేమ్ శ్రావణ మాసం ఇదే 3వ సోమవారం మీద ఉండే వీరుగుంట పోయి వచ్చిన. మా అమ్మ మంచం పట్టిండే, కొద్దిగా హెల్త్ బాగాలేకుండే, అంటే వాతం హెల్త్ బాగాలేకుంటే నేను మా నాన్న ఇచ్చే పైసల వల్ల, అంటే ఇంట్లో పైసలు ఎవరిస్తే వాళ్ళ మాట వింటుంటాం కదా. అప్పట్లో 17 సంవత్సరాలు అంటే మనకేం తెలుసు, మంచి ఏందో చెడు ఏందో అసలు చెప్పేటోళ్ళే లేరు. ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి భజన చేస్తారు. అది అప్పటి నుంచి అయింది, ఇప్పటి కూడా అదే అలవాటు ఉంది. కానీ నాకు కాదు, అందరికీ. కానీ మంచి చెడు అని చెప్పేటోళ్ళు ఎవరు లేరు అప్పట్లో. ఇక సడన్గా మా అమ్మకి ఏం అర్థమైందంటే, మా నాయన ఏది చెప్తే అది మేము నమ్ముతాం అట్లా అని చెప్పి మా అమ్మని బాగా చూసుకోలేదు. కొద్దిగా బాధ పెట్టినాం, కొద్దిగా అంటే ఇంకా ఆమె విషయంలో మస్తు బాధ పెట్టినాం అనుకో. ఇంకా ఏదో తెలియని వయసులో తప్పు చేసిన అనుకో, చేయలేదని చేసిండొచ్చు. కానీ మా అమ్మ పెద్దమ్మ చేసుకొని కొద్దిగా క్షమించి మంచి మాటలు చెప్పి ఉంటే బాగుండే అనిపిస్తుంది నాకు. ఆమెకు తెలిసేమో పోతున్నా అని, కానీ తెలుసో తెలియకో అయితే అన్నది మాటలు. మీ నాన్న ఇచ్చిన పైసలు పట్టుకొని, అదే పైసలు అంటే రోజుకు 10 రూపాయలు ఇస్తుండే, లేవనుకో 110 రూపాయలు కూలి అయితే 10 రూపాయలు ఇస్తుండే. ఆ 10 రూపాయలు తీసుకొని మీరు పెద్ద నన్ను చిన్నగా చూస్తారు అట్లా మాట్లాడుతున్నాను అట్లా మా అమ్మ. నాకు తెలియదు కదా, తెలిస్తే ఎందుకు అట్లా చేస్తాం. అమ్మ పోతుందని తెలియదు, నాన్న ఇట్లా ఉంటాడని తెలియదు. మొత్తానికైతే ఇంకా కొన్ని మాటలు అన్నది నాకేమి ఇప్పుడు గుర్తున్నాను అట్లా. అంటే నన్ను ఇంత బాధ పెడుతురు కదా, నన్ను స్పెసిఫిక్గా నన్ను, నేను ఇంట్లో పెద్ద కొడుకుని కాబట్టి జీవితాంతం ఏం బాగుపడరా, అడక తినుకుంటే బతుకుతావు, నువ్వైతే ఏం బాగుపడరు, అడక తినుకుంటూ బతుకుతావు అన్నది మాత్రం కన్ఫర్మ్ అయింది. బాగుపడరు అనే విషయం అంటే ఇంకా నేను ఆమె మాట అయితే బాగా నమ్ముతా. అదే జరగాలని రూలే అనట్లేదు, కానీ ఆమె మా అమ్మ కాబట్టి ఏం చెప్పినా మా అమ్మనే కదా, ఆమె ఇష్టం అన్నట్లనే ఉంటా అంతే. ఇన్ని రోజులు ఎందుకు సక్సెస్ఫుల్ కాలేదు, ఎందుకు సంపాదించలేదు, వెనకాల ఆస్తులు ఎందుకు లేదు, బ్యాంకులో అకౌంట్ ఎందుకు లేదు అంటోళ్ళు చాలామంది ఉంటారు. ఉన్న గూటాలన్నీ అందరు చెప్పాం కదా, చెప్పుకుని ఇంకా అసలు వినరు ఎవరు. అతలోడు బాధ ఏందో ఈయనంత ఓపిక ఖాళీ ఎవరు లేరు. ఒకరోజు మేకను కోసినాం తిందాం దాంట్లో అంటే అందరు వస్తారు, కోడింగ్ కోసినాం తిందాం అందరు వస్తారు, వైన్ షాప్లో ఫుల్ బాటిల్ తీసుకున్నాం అంటే అందరు వస్తారు. ఇట్లా ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి కొద్ది బాధ అవుతుంది రానరా అంటే, ఎందుకు అంత కదా బాధ, ఎందుకు పడినావు, నీ తిమ్మరం కదా అని అంటారు. నన్నే అంటారు ఎక్కువ, నాకు తెలుసు నన్నే అంటారని. నాకు కూడా మాట్లాడాలని ఉంటుంది అందరితోటి. నాకు మాట్లాడితే కొద్ది మనసు మస్తు ప్రశాంతంగా ఉంటుంది. చాలా రోజులు ఆలోచించిన, ఆడోళ్ళకి ఎందుకు గుండెపోటు రాదు, ఆడోళ్ళకి ఎందుకు గుండెపోటు రాదు అని. కానీ వాళ్ళు మనసులో విషయాలు బయట పెట్టేస్తారు, ఎంబడే మనసులో పెట్టుకోరు. మోపిల్లలు ఏంటంటే ఏమున్నా మనసులో పెట్టుకొని అవి బరువు అయిపోయి ఒక రోజు గుండె అయిపోతుంది. నేను అందుకే ఆలోచించి కొన్ని రోజులు ఫేస్బుక్లో వాడిన, ఆడ కొద్దిగా ఇబ్బంది పెట్టిరు చాలా మంది. అంటే నువ్వే ఉన్నావా ఇంకెవరు ఉన్నారా అన్నట్లు చేసిన, నేను అంత ఫీల్ అయినరు. ఇక నా వల్ల అందరికి ఎందుకు బాధ అని అది వదిలేసిన, మస్తు రోజులకు వదిలేసిన. ఫోన్లే అని ఇన్స్టాగ్రామ్ వాడుతుంటే దాంట్లో కూడా అట్లా చేసారు, అది కూడా ఫోన్లే అని. ఓకే, ఇంకా అవతల వాళ్ళకు మనం బాధ పెడుతున్నామంటే తప్పుకోవడం మంచిదని నేను నమ్ముతా. ఫస్ట్ నా వల్ల అవతల వాళ్ళు బాధపడుతున్నారంటే ఫస్ట్ తప్పించుకుంటాను నేను. అందుకే అది కూడా మానేసిన మొన్నటి వరకు. వాట్సాప్ కూడా అంతే, ఇంకా కష్టం. ఇంకా అంటే డిలీట్ చేసేసిన 2. డిలీట్ అనే ఆప్షన్, బ్లాక్ అనే ఆప్షన్ నేను మంచిగా వాడతా. అది ఎందుకు చేస్తానో నాకు తెలుసు, కానీ అందరికీ సమాధానం చెప్పలేను నేను. నా సమాధానం కోసం ఎవరు ఎదురు కూడా చూడరు. కానీ స్పెషల్గా పుట్టినావా అంటారు నన్ను. పుట్టిండొచ్చు, తప్పలేదు. దేనికి అలవాటు కాలేదు అనకం కూడా స్పెషలే కదా. నేను దేనికి అడక్ట్ కాను. యూట్యూబ్ వాళ్ళకు కూడా మంచిగా చెప్తున్నాను, ఈ వీడియో వింటే నచ్చితే పెట్టుండి, లేకపోతే డిలీట్ చేసేయండి మొత్తం. నేను కూడా మీరు ఇదే వేస్ట్ వీడియోలను ఎక్కువ పాపులర్ చేసి మంచి వీడియో మాట్లాడుతున్నదాన్ని పట్టించుకోకుండా ఉంటే యూట్యూబ్ కూడా డిలీట్ చేస్తా, తొందరగానే చేస్తా. ఈమెయిల్ ఐడి కూడా ఇయ్యను. నాకేం పెద్ద దీని పైసల కోసం వీడియోలు చేయట్లేదు. కడుపులో ఏదైనా ఉంది, ఎవరో ఒకరు ఇంటర్వ్యూ మాట్లాడితే అనే ఆశ మస్తు ఉండే ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలనుకోవట్లే.
చెప్పుకోవాలనుకోవట్లే అంటే ఇంక వద్దు. నాకు కూడా బయట ప్రేమలు ఎవరి మీద అంత నమ్మకం లేదు. అందరు వినేటప్పుడు బాగానే వింటున్నారు, తర్వాత నన్నే అంటున్నారు నీకే చేతన్ కాక వేస్ట్ గాడు, అది ఏదో నేనేదో పాపం చేసినట్లు అందరు నన్నే తిరుగుతారు. ఇప్పుడు ఇందులో చూస్తారు, అందరు చూస్తారు, ఎవరు చూడాలని చూసుకోక నాకేం సంబంధం లేదు, పరాకు కూడా పడదు నాకు. కానీ నేను చెప్పేది ఏదో కొద్దిగా నాకు నా వాళ్ళు కదా అని చెప్పుకుని అందరికీ, కానీ అందరు కొద్దిగా బాగానే వాడుకోరు అంతే. మనసులో అయితే నమ్మకం లేదు నాకు, మనసుల మీద మొత్తానికి పోయింది. ఇంకా మా అమ్మ చెప్పిన విషయంకైతే ఈరోజు 17 సంవత్సరాలు అయిందంటే ఇంకా నేను వెనకబడుతున్న కారణం ఏంటంటే మా అమ్మ ఆశీర్వాదం. జీవితాంతం అడకతింటావా అంటే జీవితాంతం అడకతింటా ఆమె పేరు కోసం. నాకేం బాధ లేదు, నేనేం బాధపడట్లేదు, నేను మంచిగానే ఉన్నా. కానీ కొంతమందికి అర్థం అవుతలేదు. తల్లిదండ్రులు ఉన్నోళ్ళు, తల్లిదండ్రులు అంటే మా నాన్న ఉన్నాడు, నేను ఆయన ఏమనట్లేదు, ఆయన ఇష్టం అని ఇంకా మనం ఏం చేయలేము. నా పేరు తప్పు చేస్తారు వాళ్ళంతా, అందుకే ఎవరితో మాట్లాడలేను, నాకు కంఫర్ట్ అనిపించదు ఎవరికి. ఇట్లా వీడియోలు చేసుకుంటా ఉంటే వాయిస్ మంచిగా వచ్చిందా, మాటలు మంచిగా వచ్చినాయా, కంటెంట్ కోసం చేస్తుండా, పైసల కోసం చేస్తుండా అంటే మీరు కంటెంట్ కాదు కదా వీడియో కూడా పెట్టకుండా పర్లేదు నాకు. కానీ నేను మాట్లాడాలనుకున్నది కడుపు ఖాళీగానికే మాట్లాడుతున్నా అంతే, నా పొట్టలో ఏం ఉండకుండా. తెలుసు ఈ వీడియో కూడా మా భార్య చూస్తుంది, ఆమెకి ఏం దాపెట్టేం కదా, ఆమెకి చెప్పుకోవచ్చు కదా అంటారు, కానీ నా టెన్షన్లు అన్నీ తెలుసు ఆమెకు, ఆమె అర్థం చేసుకుంటుందని చెప్పి మరీ అప్లోడ్ చేస్తున్నా. ఎవరన్నా ఈ ముఖం తెలిసిన వాళ్ళు, ఈ ముఖం నచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ వీడియో డిలీట్ చేయండి, ఛానల్ రాకుండా చూసుకోండి. కానీ ఇంకా ఈ ఛానల్ నుంచి వీడియోలు వస్తూనే ఉంటాయి, కొంపలు మునిగే మాటలు వస్తూనే ఉంటాయి. మన దగ్గర ప్రోమోలు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, బాధపడే మ్యూజిక్లు అవన్నీ వేయను నేను. మీరు వీడియో వైరల్ చేసినా చేయకపోయినా ఇవన్నీ నేను కొన్ని రోజుల తర్వాత చూసుకుంటా. వీడియో గుర్తుండాలని యూట్యూబ్లో పెట్టుకుంటా, అంటే మన ఫోన్లో ఉందనుకో డిలీట్ అవుతుంది, యూట్యూబ్లో అంటే ఎప్పటికి ఉంటుంది కదా, అట్లనే పెట్టుకుంటా. మీరు ఖచ్చితంగా ఫేమస్ చేయకండి, నేను చెప్తున్నా కదా, ఫాలో చేయకండి, సబ్స్క్రైబ్ చేయకండి, లైక్ కొట్టకండి. నేను చెప్తున్నా సబ్స్క్రైబ్ వద్దు, ఫాలో వద్దు, షేర్ వద్దు, ఏదొద్దు, సైలెంట్గా నచ్చితే వీడియో చూడండి, లేకపోతే లేదు. అంతేగాని మీరు లైకులు కొడితే నాకు ఏదో కోట్లు వస్తాయని కాదు. కానీ మనుషులకు మాత్రం ఏదైనా ఉంటే చెప్పుకోకండి, మనుషులకు ఎవరు చెప్పుకోకండి అసలు. సైలెంట్గా మీలో మీరు మాట్లాడుకోవాలంటే ఇట్లా కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడుకోండి. కొన్ని రోజుల తర్వాత మీరు ఏం మాట్లాడారో మీకు అర్థమవుతుంది. నా ఫోన్ గురించి అంటే ఇంకా స్పెషల్గా ఛానల్ అంటే మైకులో తీసుకోవాలంటే కొద్ది ఖర్చు అవుతుంది, పిల్లలు వస్తారు లేక అది కూడా అన్నీ పోయిన తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం కూడా ఇది ఒకటి చేస్తా. కానీ ఎక్కువ వీడియో పెద్దగా పెడితే కూడా యూట్యూబ్ ఆయన కొద్దిగా ఫీల్ అవుతాడు పాపం. చూసేటోళ్ళు కూడా అంత ఓపిక ఉండదు నా దళిద్రం. కానీ ఈ ఫేస్ అయితే ఇదే. నేను చెప్తున్నా కదా మీకోసం అని బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, సాంగ్లు అవి వెయ్యను. నా దళిద్రం అంటే నేను అదృష్టం అని ఫీల్ అయ్యేది మీకు దళిద్రం అనిపిస్తుంది, కానీ నేను బాగానే ఉంటాను, నేను మంచిగానే ఉంటాను. ఇవి ఉన్నంత వరకు నేను మంచిగానే ఉంటాను. మా అమ్మకి రోజు గుర్తొచ్చిందంటే పొద్దున్నుంచి ఇంకా పనికాడ ఉన్నాం కదా, పని వదిలేసుకొని వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే నాకు కూడా మంచిగా అనిపించిందని పని చేసి గబగబా తొందర తినేసి వచ్చిన. ఇప్పుడు టైం 1:16 అవుతుంది. ఇప్పుడు వీడియో చేస్తున్నా, కనీసం 10 నిమిషాలు వీడియోనే పెడతా, ఎక్కువ పెట్టాను. యూట్యూబ్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు అనుకుంటా, అర్థం చేసుకుంటారు అనుకుంటా. వీడియో డిలీట్ కాకుండా చూసుకోండి అంతే. నేను బయట సాంగ్లు, కాపీరైట్ వచ్చే సాంగ్లు ఏం వాడను. నా వీడియో నేను కొన్ని రోజుల తర్వాత చూసుకునే మాత్రమే వీడియోలు చేసుకుంటున్నా. ఎవరికి ఇబ్బంది అనిపించినా ఛానల్ రాకుండా చేసుకోవడానికి మీకు పూర్తి అర్హత ఉంది. మీ చేతిలో ఉన్న ఫోన్ మీది కాబట్టి నా వీడియోలు చూడాలని రూల్ లేదు, మీకు మీ ఇష్టం. కానీ నాకు ఒకరితో కంఫర్ట్ లేకపోయింది ఎవరికి. నేను నిజాలు మాట్లాడడం వల్లనో లేకపోతే వాళ్ళకి సంతోషపడడానికి అబద్ధాలు మాట్లాడలేకపోవడమో తెలియదు, కానీ నేను ఇట్లే ఉంటా. స్పెషల్గా మీకు సంతోషపెట్టాలని మాత్రం నేను మాట్లాడు, అది మీ ఇష్టం. ఇంకా మా అమ్మ కోసం పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉన్నా. వీడియోలు ఏడిస్తే మా భార్య బాధపడతా అని ఏడట్లే. ఆమె కోసం అన్నా సరే ఏడవను. మంచి పిల్లం దొరికింది, రేపు వచ్చే పిల్లలు కూడా మంచిగా వస్తారు, వాళ్ళని మంచిగా చూసుకుంటా. మనసులో గుండెపోటు చావద్దంటే మనసులో ఉన్న మాటలు బయట మాట్లాడుకోవడం బెస్ట్ అని నాకు అనిపించింది. అంతకుమించి వేరే ట్రీట్మెంట్ లేదు. హాస్పిటల్ బెడ్ మీద పోయే కన్నా ఇట్లా మనం మాట్లాడుకొని కొన్ని రోజులకైనా ఫ్రీగా అయిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఇంకా ఏం చెప్తాం, పక్కల మీద ఏడవకండి, ఇష్టం ఉంటే ప్రేమించండి, లేకపోతే లేదు. నాకు అది
చిన్నప్పటి నుంచేనే ఆడపిల్లలైనా ఎవరైనా సరే కొద్దిగా చెప్పుకుంటే వింటారేమో అనుకుంటా, కానీ వింటారు, వినేటప్పుడు బాగానే వింటారు. తర్వాత ఏమవుతుందో తెలియదు అసలు. ఎవరికి మనసు లేదు అందరికి, అంటే అందరు టైంపాస్ చేస్తున్నారు, అందరు టైంపాస్ చేస్తున్నారు అందరు. నా వల్ల కాదు అది అంత టైంపాస్. ఈ రోజుకి కాదు, ఈ వీడియోకి ఇంతే. కుదిరితే ఇంకో వీడియో కూడా పెడతా.